ఏం చేస్తున్నా మీరే చెప్పు. ఏమంటారో నాకు తెలియదు. మేమైతే చెక్కలు చేస్తామని అంటాం. పాలకూర ఇవన్నీ వేసి చేస్తాం. మేము కూడా చెక్కలే అంటామమ్మా. అంటారా? ఉమ్. కొంతమంది ఓడప్పలో ఓ అంటారు. హలో, ఏంటి అత్తమ్మ యశు వచ్చారనుకుంటున్నారా? యాజ్ యూజువల్ మా పప్పు ఈటీవీ అభిరుచి షూట్కి వెళ్ళింది, సో మేము వచ్చేసాం ఫ్రేమ్లోకి. ఇంగ్రీడియంట్స్ ఇది పాలకూర, శనగపప్పు, నువ్వులు, పల్లీలు, కారము, ఓమ, అది దీన్ని బటరు, ఉప్పు, కరివేపాకు, బియ్యపిండి, పల్లీలు వేయించి ఇది చేయాలి. కొంచెం పొడిలాగా చేసుకొని వేసుకోవాలి. శనగపప్పు నానబెట్టుకోవాలి 1 గంట ముందు. పల్లీలు వేయించాలి. పల్లీలు వేయించుకొని పొట్టు తీసేసి వేసుకోవాలి. కొంచెం లైట్గా గ్రైండర్ చేసుకోవాలి, సగం సగం అయ్యేటట్టు. ఇవి వేగుతుంటాయి. తర్వాత ఓమ, కరివేపాకు, కొంచెం ఉప్పు, ఈ నానబెట్టిన శనగపప్పు, నువ్వులు, కారము, బియ్యపిండి, తర్వాత ఇది బటర్. కావాలంటే కొంచెం కాగబెట్టిన నూనె కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఉప్పు, కొంచెం వేడి నీళ్ళు పోసి కలపాలి. చపాతి పిండిలాగా, మురుకుల పిండిలాగా కలుపుకుంటే అంతే. కొంచెం చల్లగా కావాలి. ఇవి పొట్టు పోదు కదా, ఇట్లా తీసి కొంచెం చెరిగి మిక్సీ పట్టుకొని వేసేసుకుంటే బాగుంటాయి. పల్లీలు ఇట్లా వేసుకోవాలి, ఇలా ఉండలు చేసుకోవాలి. పూరీ పీట మీద ఇట్లా నూనె పెట్టుకొని బటర్ పేపర్ వేసుకొని ఇలా ఉతుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇలా కాల్చుకోవాలి. ఇష్టము, ఇంకా ఎర్రగా కావాలంటే ఎర్రగా చేసుకోవచ్చు. ఈ మాదిరిగా తీయాలి అసలు యాక్షన్.